హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ధీరజ్, మీరు ఇస్తున్నారు మెడక్స్ ఛానల్ నుంచి. ఈరోజు మనం ఈ వీళ్ళు తయారు చేసి ఈ దేవాలక అయితే తయారు చేయబోతున్నాం గైస్. చాలా సింపుల్గా అయితే తయారు చేసాం, కార్డ్బోర్డ్ అయితే తయారు చేసాం గైస్. ఇంకో మంచి చాలా చూసింది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసి ఎలా తయారు చేసేసాము గైస్. ఈరోజు మనం మీరు తయారు చేసి దేవరకథ అనమాట. మీరు ముందుగానే చూసింటారు అనుకుంటా. ఫస్ట్ వచ్చేసి ఇలాంటి కార్డ్బోర్డ్ మీద వచ్చేసి మీరైతే డీ షేప్ అయితే తీసుకోవాలి గైస్. కంటే పెన్తో అయితే మీరైతే గీసుకొని వేసేయాలి గైస్. పెన్ లేకుంటే పెన్సిల్ అనమాట. ఇలా వచ్చేసి మీరైతే డీ షేప్తో అయితే మీరైతే దీని అయితే గీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే కత్తర్తో అయితే కట్ చేయాలి గైస్. చూపిస్తాను చూడండి. ఇలా వచ్చేసి మీరైతే కత్తర్తో అయితే కట్ చేసుకోవాలి గైస్. ఇలాంటివి వచ్చేసి మనకైతే 2 పీసెస్ అయితే కావాలన్నమాట, ఎందుకంటే స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఇలా వచ్చేసి మీరు వచ్చేసి దీన్ని అయితే అతికిపించుకోవాలి గైస్. ఫెవికాల్తో అయితే అతికిపించుకొని వేసేయాలా, స్ట్రాంగ్ అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి ఒక తిప్పించుకున్నారు కదా గైస్, దాన్ని పక్కన పెట్టుకునేసి ఇలాంటి ఒక పైప్ అయితే తీసుకోవాలి గైస్. దాని మీద వచ్చేసి మీరైతే ఇలాగే 2 షేప్స్తో అయితే మీరైతే కట్ చేసుకొని పెట్టుకునేసి అలా. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంతగా తయారు చేసుకున్న డీ షేప్ అయితే ఉంది కదా గైస్, దాన్ని అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మార్కింగ్ అయితే చేసుకోవాలి గైస్. ఎందుకనేసి మీకు అయితే ముందు చెప్తాను చూడండి. ఎందుకంటే మీరైతే ఓపెన్ క్లోజ్ కావాలి కదా గైస్. మన దేవరకథ అయితే ఓపెన్ క్లోజ్ అలా అవుతుంది కదా గైస్. దానికైతే మనమైతే అంటే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేసి దాని లోపల పెట్టి మార్కింగ్ అయితే మీరైతే పెన్తో అయితే మీరైతే చేసుకోవాలన్నమాట. మనమైతే చాలా సింపుల్గా అయితే తయారు చేసాం గైస్. పెద్దగా ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు, చాలా సింపుల్గా అయితే అయిపోయిందనమాట. ఇంకేమో మంచి ఛానల్ కొత్తకొచ్చింటే కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే చూసేయండి గైస్, సపోర్ట్ అయితే చేయండి. ఇలా వచ్చేసి మనం వచ్చేసి ఇలాంటి ఒక పెన్ రీఫిల్ అయితే తీసుకునేసి దాని మధ్యలో అయితే మీరైతే పెట్టాలి గైస్. కట్ చేసుకున్నారు కదా, మార్కింగ్ చేసుకున్న తర్వాత హోల్ అయితే పెట్టుకునేసి మీరైతే ఆ హోల్లో వచ్చేసి పెన్ రీఫిల్ అయితే పెట్టాలి గైస్. అప్పుడే మన అంటే అటు ఇటు ఓపెన్ క్లోజ్ అయితే అవుతుందన్నమాట. మీకైతే ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ క్లోజ్ అయితే అవుతుందన్నమాట. అయిపోయింది గైస్. ఇలా వచ్చేసి మరి అయితే 2 కార్డ్బోర్డ్ పీసెస్ అయితే తీసుకొనేసి పెన్ రీఫిల్ అటు ఇటు వెళ్ళకుండా దాని అయితే మీరైతే కార్డ్బోర్డ్ అయితే అతికిపించుకోవాలన్నమాట. అటు ఇటు అనమాట 2 పీసెస్ అయితే మీరైతే అటు ఇటు అయితే అతికిపించుకోవాలి గైస్. సేమ్ అంటే ఆ పెన్ రీఫిల్ అటు ఇటు పోదనమాట. ఫెవిక్విక్ వేసారంటే స్ట్రక్ అయిపోతుంది. అది కాకుండా ఇలా కార్డ్బోర్డ్ పెట్టారంటే సరిపోతుంది అనమాట. పెట్టేసిన తర్వాత ఇది ఇక్కడైతే మీరు ఇంకో హోల్ పెట్టాలి గైస్. ఇలా అటు ఇటు హోల్ అయితే పెట్టాలా, అప్పుడే ఆ డీ షేప్ అనేది లోపలికి అయితే వెళ్తుందనమాట. ఇలా అయితే మన సగం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి కోన్ షేప్లో అయితే పేపర్ అయితే కట్ చేసుకోవాలి గైస్. పేపర్ కొంచెం స్ట్రాంగ్ మెటీరియల్ అయితే తీసుకోండి గైస్. మనమైతే పేపర్ కాకుండా బుక్ షీట్ ఉంటుంది గైస్, దాన్ని అయితే చింపేసి కోన్ షేప్లో అయితే మనమైతే పెట్టేసుకున్నాం. కోన్ షేప్ అంటే ట్రయాంగిల్ షేప్, అటు ఇటు మీకు ఇష్టం అలాగే గైస్. అలా ఒక షేప్ అయితే తీసుకునేసి మీరైతే అతికిపించుకోవాలి గైస్. సేమ్ ఫెవిక్విక్తో అనమాట. ఫెవిక్విక్తో ఇలాగైతే అతికిపించారో వెనకిలా ముందర కూడా అతికిపించాలి గైస్. ఇలా వచ్చేసి మనం పెయింటింగ్ వేయకుండానే తయారైతే చేసాము. పెయింటింగ్ అయితే కొడదాం గైస్. ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే మనమైతే బ్రౌన్ కలర్ కొట్టబోతున్నాం గైస్. హ్యాండిల్ గ్రిప్ అయితే ఉంటుంది కదా గైస్, దానికైతే మనమైతే పట్టుకుంటాం కదా గైస్. దానికి వచ్చేసి మనమైతే బ్రౌన్ కలర్ అయితే కొట్టబోతున్నాం. ఇంకో మంచి ఛానల్ గురించి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నాను గైస్, కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. రోజు ఒక కొత్త వీడియో అయితే మేము ముందరికి అయితే వస్తున్నాను గైస్. కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి అనమాట. చిన్న నాయిస్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంటుంది, అంత పట్టించుకోవద్దండి. ఇలా వచ్చేసి మన పెయింటింగ్ వర్క్స్ అయితే అయిపోతున్నాయి గైస్. బ్రౌన్ కలర్ కొట్టేసి దానికైతే మనమైతే డీ ఉంది కదా గైస్, దానికైతే మనమైతే బ్లాక్ కలర్ అయితే కొట్టేసామంటే సరిపోతుంది అనమాట. ఇలా వచ్చేసి మనమైతే ఆల్మోస్ట్ అయితే దానికైతే కొట్టేసామన్నమాట. చాలా సింపుల్గా అయితే తయారు చేసాం గైస్. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ కార్డ్బోర్డ్ అనమాట, దేవర మూవీలో వెపన్ అనమాట. ఇలా వచ్చేసి మీరైతే దీనికైతే పెయింటింగ్ అయితే కొట్టుకోవాలి గైస్. మీరు చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ అయితే కొట్టేస్తున్నాం. దీనికైతే చిన్న నాయిస్ డిస్టర్బెన్స్ అయితే వస్తుందా, పట్టించుకోవద్దండి. ఇలాగే గైస్ బ్లాక్ కలర్ పెయింటింగ్ వచ్చేసి మీరైతే కొట్టేయాలి గైస్. డీ షేప్ ఉంది కదా, దానికైతే మీరైతే బ్లాక్ పెయింటింగ్ వచ్చేసి వెనక ముందు అయితే కొట్టేసారంటే సరిపోతుంది అనమాట. కొన్ని అయితే ఫినిషింగ్ టచెస్ అయితే ఉన్నాయన్నమాట. మీకైతే వేసేసి అయితే చూపించేస్తాను లాస్ట్లో అనమాట. ఇంకో మంచి ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటికే ఛాన్సార్లు అడిగింటాను, కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇలా వచ్చేసి మనమైతే బ్లాక్ కలర్ పెయింటింగ్ కూడా వేస్తామంటే సరిపోతుంది అనమాట. సగం అయితే అయిపోయిందనమాట. కొన్ని అయితే ఫినిషింగ్ టచెస్ అయితే ఉన్నాయి, మీకైతే అవి అయితే చేసేసి అయితే చూపించేస్తాను.
ఇలా వచ్చేసి మన దేవర సినిమాలో మూవీలో తయారు చేసిన వెపన్ అయితే తయారైతే చేసేసాం గైస్. ఫినిషింగ్ టచెస్ ఇచ్చాం కదా గైస్, అదే అనమాట. ఇవి కొన్ని ఫినిషింగ్ టచెస్ అయితే ఇచ్చేసి ఇలా అయితే మనమైతే తయారు చేసాం. ఇదైతే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. చాలా సింపుల్ మెకానిజంతో అయితే దీని అయితే తయారు చేసామన్నమాట. ఇలా వచ్చేసి తయారు చేసాం. ఎలా ఉంది అయితే కామెంట్ చేయడం మర్చిపోదండి. నెక్స్ట్ సండే అయితే కలుసుకుందాం. ఈ రోజు కిందే బాయ్ బాయ్ గైస్. చూసుకున్నట్టయితే మనం వచ్చేసి మన దేవర సినిమాలో ఎన్టీఆర్ వాడిన కత్తి అయితే తయారైతే చేసాం విత్ కార్డ్బోర్డ్ అనమాట. ఇంకో మంచి అలాగే వచ్చినాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి ఎలా అంటే ఇలా ఉంది కదా గైస్, ఇదైతే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది అనమాట. చాలా సింపుల్ మెకానిజం అయితే మనమైతే యూజ్ అయితే చేసి తయారైతే చేసాం గైస్. ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి అనమాట. ఈ దేవరా సినిమాలో కత్తి అనమాట. ఇంకో మంచి అలాగే వచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ సండే అయితే కలుసుకుందాం. అంతే, బాయ్ బాయ్.